నేను దీంట్లోకి నా ఆఫీసులోకి రా అని చెప్పి పిలుచుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్న పేర్లతో సైతం చెప్తా సార్ నేను. సూపరింటెండెంట్ అనే ఆయన, డిఎస్ డిప్యూటీ డిఎస్ అంటే డిఎస్పి సార్, డిప్యూటీ సూపరింటెండెంట్ వారు, సూపరింటెండెంట్. ఇది సిఐ రఫీ, సిఐ జైలర్, అక్కడ కూడా జైలర్ ఆయన, ఆ సిఐ రఫీ అయిన ఆయన, వాళ్ళు కలిసి నాకేం చెప్పినారంటే ఒక లెటర్ రాయి. ఏమని లెటర్ రాయాలా? నా భార్యకి మతి స్థిమితం లేదు, షబాన్ అనే నా భార్యకి నేను జైలుకు వచ్చిన కారణంగా నాకు నా భార్య అప్సెట్ అయ్యి మతి స్థిమితం లేక ఏదేదో చెప్తా ఉంది, అది వాస్తవం కాదు, మీరు ఏది కూడా నమ్మద్దండి, పత్రికలు సైతం దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడైన దేవిరెడ్డి చైతన్య రెడ్డి నన్ను వచ్చి జైల్లో కలవలేదు అని చెప్పి వాళ్ళు లెటర్ రాయమన్నారు సార్. ఆ లెటర్కు నేను జవాబు ఏం చెప్పినానంటే, మీకు చేతనైన పని మీరు చేసుకోండి, నేను లెటర్ అయితే రాయను. ఎందుకు రాయాలి? జరిగిన వాస్తవమే కదా నేను చెప్పింది బయటికి, అది వాస్తవం లేనప్పుడు నేను ఎందుకు చెప్తాను నా భార్యకి? నేను చెప్పను కదా. నేను ఎక్కడున్నానో తెలుసు, జైల్లో ఉన్నానని తెలుసు, జైల్లో ఒక రూమ్లో బంధించబడినానని కూడా నాకు తెలుసు. 24 hours లాకప్ సార్, 14 days 24 hours లాకప్లో ఉన్నా నేను. బట్టలు సైతం దాంట్లో ఎత్తుకున్నా. మామూలుగా కడ్డీలు ఉంటాయి చూడండి సార్, ఆ కడ్డీలలోంచి భోజనము ఇవన్నీ కూడా వేస్తా ఉన్నారు. 14 days నేను లాకప్లో ఉన్నప్పుడు ఒక ఎందుకు రిమాండ్ ఖైదీకి అట్లే ఉండదు కదా, బయటకు వదులుతారు కదా. రిమాండ్ ఖైదీ కాదు సార్, రిమాండ్ ఖైదీని కాదు సార్, నేను యాజ్ గవర్నమెంట్ యాంటీ ఖైదీని. రిమాండ్ ఖైదీగా కాదు సార్ నేను పోయింది, గవర్నమెంట్ జగన్మోహన్ రాజద్రోహి అన్నమాట, నువ్వు దేశద్రోహి, రాజద్రోహి. ఈ విధంగా నేను లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళు నేను లెటర్ రాయలేదని చెప్పి, ఆ విధంగా నేను వాళ్ళు చెప్పినట్టు లెటర్ రాయలేదని చెప్పి 14 days 16 రోజులు నన్ను 24 hours లాగా పెట్టినారు వాళ్ళు. అంటే ఏదానికి? నేను మానసికంగా కుంగిపోయి కృషించిపోయి, ఆ చిన్న రూమ్ సార్, అది బాత్రూమ్ అంతా కూడా ఉండదు నాకు తెలిసి, ఆ చిన్న రూమ్లో పెట్టి బట్టలు సైతము దాంట్లో ఎత్తుకోవాలా, ప్లస్ భోజనం అయినా సరే గేట్లోంచి చేస్తూ ఉంటారు. అక్కడ ఒక శివయ్య అనే వార్డెన్, పేరుతో సహా చెప్తున్నాను సార్, పేరుతో సహా చెప్తున్నాను, శివయ్య అనే వార్డెన్ను పిలిచి, చూడండి సార్, మీరు గన ఇది లాకప్ గన నన్ను తీసుకోకుండా ఉంటే నాకు తలకాయ పూర్తిగా చెడిపోతుంది, మీరు గన లాకప్ గన తీయకోకుండా ఉంటే నేను మీరిచ్చిన దుప్పట్లతో రగ్గు చింపుకొని నేను ఊరేసుకొని చనిపోతా. ఇది నేను అడిగినాను సార్ వాస్తవంగా. ఎందుకంటే 14 రోజుల నుంచి ఒక రూమ్లో వ్యక్తి ఎలా ఉంటాడు సార్? అవును, 14 రోజుల నుంచి ఒక రూమ్లో